ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామం పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా సంతోషం. వారం దాదాపుగా ఒక 5 రోజులు గోవాలోనే పరిచర్యకు వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అక్కడున్న మన సహోదరులు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు, అయ్యా రండి మా దగ్గరికి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు అనుకూలించిన సమయాన్ని బట్టి ఈ వారంలో ఆదివారంలో బయలుదేరి వెళ్ళి అక్కడ అనేక చోట్ల మీటింగ్స్ కలిగి ఉండి దేవుని యొక్క సువార్తను వ్యాపింపడానికి ప్రభు కార్యం జరిగిస్తూ వచ్చాడు. నిజంగా గోవాలో నేను చాలా రకమైన వాటిని ఫేస్ చేస్తూ వచ్చాను. అనేకమైన భయంకరమైన పరిస్థితులు కూడా నేను చూస్తూ వచ్చాను. ఒక 4 ప్రాంతాల్లో దేవుడు ఘనంగా మీటింగ్స్ని జరిగిస్తూ వచ్చారు. అనేక ప్రాంతాల్లో పంజిమ్, తర్వాత ఇంకా సంథింగ్ ఏదో ఒక 4 ప్రాంతాల్లో దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చాడు. అయితే అక్కడ నేను చూసిన సంగతులను, అక్కడ జరిగిన విషయాలు నేను మీకు చెప్తాను. మీటింగ్ వాస్కోడిగామాలో మీటింగ్ ముగించుకొని అక్కడ నుంచి ప్రయాణం చేసి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాం. అక్కడ ఏదో ఖండోలియమో ఏదో సంథింగ్ పేరుంది. ఆ పేర్లు కూడా మనకు సరిగా తిరగవు. అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే ప్రతి చోట కూడా వైన్ షాప్, అనగా త్రాగుడు, డ్రస్సులు సగం వరకే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతా వచ్చింది. చూసినప్పుడు వేదన అవుతుంది, నాకు ఎంతో వేదన అయింది. ఏంటి ప్రజలు ఇలా ఉన్నారు? వీళ్ళు మారరా? వీరి జీవితం తినడము త్రాగడము అదే పని. మరలా ఏమో తెలుసా, చర్చీలు, రోడ్డు పక్కన చర్చీలు, శిలువ గుర్తులు, ప్రతి వారు కూడా క్రిస్టియన్, ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులే. వాక్యాలు పెట్టుకుంటారు, శిలువ గుర్తులు పెట్టుకుంటారు, యేసు బొమ్మ లాంటిది పెట్టుకుంటారు. మరలా వాళ్ళే వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ టూరిస్టుల కోసం, డబ్బుల కోసం. చూసినప్పుడు ఎంతో బాధేసింది. పోర్చుగీస్ నుంచి సెయింట్ జేవియర్ గారు 1500 సంవత్సరాలప్పుడు వచ్చాడు ఇక్కడికి. గోవాలో ఎంతోమంది అనారోగ్యం పాలైనప్పుడు, కలరా, మలేరియా, అనేకమైన అంటరోగములు వచ్చినప్పుడు ఆయన దేవుని కొరకు నిలబడి దేవుని స్వార్థ చేస్తూ వచ్చాడు. ఈరోజు గోవా అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఆ దైవజనుడి యొక్క ప్రార్థన, ఆయన యొక్క ప్రయాస. అందుకే గోవా చర్చిని కూడా వెళ్ళి చూడడం, అక్కడ కూడా దేవుని సువార్తను ప్రకటించడం జరుగుతూ వచ్చింది. అక్కడ కూడా దేవుని సువార్తను పబ్లిక్గా దేవుని గురించిన మాటలు ప్రకటించడం జరుగుతూ వచ్చింది. ఎందుకు ఈ భారము? ఏంటి కారణం? ఏంటంటే నశించిపోతున్నారు ప్రజలు. దేవుడెవరో తెలియక, దేవుడెవరు గుర్తించరక జీవితాన్ని వారు నాశనం చేసుకుంటున్నారు. అనేక చోటకి వెళ్ళినప్పుడు, దేవుని సువార్త పడిస్తున్నప్పుడు అనేక మంది ఆ యొక్క ప్లకార్డ్ను చూసి, వాక్యాన్ని చూసి ఏంటండి ఇది అని అంటా ఉన్నారు. దిస్ ఇస్ ద గాస్పెల్. దేవుడు మిమ్మల్ని ప్రేమించి రక్షించడానికి. అక్కడ తెలుగు రాదు, కేవలం హిందీ, కొంకిని, ఇంగ్లీష్. దానికోసమని ఇంగ్లీష్ బ్యాడ్జ్ ఒకటి తయారు చేయించుకుని వెనక ముందు వారికి సువార్త పడించడం కావచ్చు. మీటింగ్స్ ఉన్నా నాకు ప్రాముఖ్యం ఏంటంటే సువార్త పడించడం నాకు దేవుడిచ్చిన భారం. ఒకవైపు అనర్గళంగా వాక్యాన్ని విశదీకరించి ప్రభువు చెప్పే కృపనిచ్చాడు. గంటల వాక్యాన్ని బోధించే కృపను దేవుడు అనుగ్రహించాడు. అట్ ద సేమ్ టైం ఎక్కడో ఒక చోట 4 గోడల మధ్య నిలబడి దేవుని సువార్తను బడించి అయిపోయింది, హైఫైఫ్కి వెళ్ళిపోయి వచ్చేది కాదు. బయటికి వెళ్ళాలా, సకల జనులకు సువార్త బడించుడి, సర్వజనులకు అని చెప్పినట్లుగా వెళ్ళి గోవాల ఆ ప్రాంతాల సువార్త చెప్పడం దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అనేక మంది ఆ యొక్క ప్లకార్డును చూసి, ఆ యొక్క బోర్డును చూసి, ఆ యొక్క వాక్యాలను చూసి చదువుతూ ఉన్నారు చాలామంది. అనేక విశ్వాసంలో ఉన్నవారు
వచ్చి చదువుకుంటున్నారు. నాకు ఎంత సంతోషం వేసిందో. వారు వాక్యం చదివి వచ్చి ఏంటండి ఇది అని అడుగుతూ ఉన్నారు. ఇది దేవుని సువార్తను చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడమే కాదు, బయటికి రావడం, దేవుని సువార్త ప్రకటించడం. తర్వాత ఒక మైక్ పెట్టుకొని బహిరంగంగా సువార్త బడి జరుగుతూ వచ్చింది. అలా సువార్త బడించే సమయంలో అక్కడ ఉన్నవారు కొంతమంది వచ్చి ఆటంకపరచాలని చూశారు. వచ్చారు, చాలాసేపు మాట్లాడి ఎందుకండి మీరు చేస్తున్నారు, పర్మిషన్ ఎవరు ఇచ్చారండి మీరు అంటూ ఉన్నారు. నేను అడిగాను, మీకెవరు పర్మిషన్ ఇచ్చారు, మీరు నన్ను ప్రశ్నించడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు? పోలీసు వచ్చి నా దగ్గర నిలబడ్డాడు. పక్కన నిలబడి అతను మాట్లాడుతూ ఉంటే మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఏమి మాట్లాడలేదు. నేను మాట్లాడుతూ ఉన్నాను, మౌనంగా ఉన్నాడు. తర్వాత ముందుకెళ్ళిపోయి చెప్తున్నాడు, వీరు సువార్తను విడుచుకుంటే వాడికేమి అని ఆ గోవాలో ఉన్న వ్యక్తుల్ని హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా దేవుని కార్యం 4 రోజులలో మేము కనులారా చూస్తూ వచ్చినాం. దేవుడు అద్భుతమైన రీతిని నడిపిస్తూ వచ్చి మరలా డిసెంబర్లో మళ్ళా 3 రోజులు అక్కడ సువార్త కూడికలు ఉంటాయి. 3 రోజులు మరలా 3 రోజులకు ఆహ్వానించారు. దేవుడి చిత్తమైతే, దేవుని యొక్క కృప ఉంటే మరలా ఈ సంవత్సరంలోనే మరలా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అక్కడ సువార్త ప్రకటించడం కొరకై. కాబట్టి దాని గురించి కూడా భారంతో ప్రార్థన చేయండి. గోవాలో ఒకప్పుడు క్రైస్తవం ఒక విస్తారమైన రీతిలో ఉండేది. దేవుని ఎరిగిన వ్యక్తులు, దేవుని నమ్మిన వ్యక్తులు, వారి క్రైస్తవ్యం వలనే, క్రీస్తు వల్లనే వారు ఉన్నతమైన స్థితిలో పొందారు. గోవా ఎవరికి తెలిసి ఇంతకు మునుపు పోర్చుగీసు వారు వచ్చి, జేవియర్ వచ్చి అక్కడ చేసిన సువార్త కార్యక్రమాలను బట్టి ఒక గొప్ప కార్యం జరిగించబడతా ఉంది. అనేక మంది క్రీస్తుని నమ్ముకొని, అక్కడ చాలామంది బ్రాహ్మణులే యేసుని నమ్ముకుంది. బ్రాహ్మణులు యేసుక్రీస్తుని నమ్ముకొని వారు గొప్ప ఉన్నతమైన రీతిలో ఉన్నారు. గోవా యొక్క జీడిపి చాలా ఎక్కువ. టూరిస్టుల వలన చాలా సంపాదిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు డబ్బు ముఖ్యమా అని అంటారు. డబ్బు ముఖ్యమా? కాదు, క్రీస్తు ముఖ్యం. చాలామంది ఏం చేస్తారు తెలుసా, మేము ఈ సిగరెట్ వ్యాపారం చేస్తున్నామండి, మేము షాపుల్లో ఇక మందు అమ్ముతున్నాము, మేము ఇలాగన అన్ని అమ్ముతాం, మేము తాగట్లేదు కదా, మేము తినట్లేదు కదా, మేము పాపం చేయట్లేదు కదా అని అంటారు. సహకరించినా కూడా పాపమే కదా. నువ్వు డబ్బు కొరకు సహకరిస్తున్నావు, డబ్బు కొరకు పడుపు వృత్తి చేస్తూ ఉన్నావు, డబ్బు కొరకు తాగుతున్నావు, తింటున్నావు, ప్రయోజనం ఏముంది? రేపు దినాన దేవుడు లెక్కడు కదా నేను. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్న వారికి వివరించడం జరుగుతూ వచ్చాయి. అనేక మంది శ్రద్ధతో వాక్యం వినడం జరుగుతూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మీరు ప్రయాసపడండి. భయపడుతున్నారా? ఎవరైనా ఏమని అంటారండి? ఏమొద్దండి, భయపడదు. ఎందుకు భయపడ్డా? కారణం ఏంటి? ఎందుకు భయపడ్డా? తప్పేం చెప్పట్లా. ఎవరైనా వచ్చి అడుగుతారు, అడిగినప్పుడు నీ పర్మిషన్ ఎవరికి అవసరంలా. సువార్త పఠించడానికి దేవుడు ఇచ్చిన కృప. నీ ఇష్టమైతే నువ్వు కూడా ప్రకటించుకో అని చెప్పాను. నీకు ఇష్టమైతే నువ్వు ప్రకటించుకోండి. కాబట్టి మాట్లాడే విధానంలో కొన్నిసార్లు వివేకంతో ఉండాలా. వివేకంగా ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో అబ్జర్వ్ చేస్తూ మనం ముందుకెళ్ళాలా. మూర్ఖత్వం తెల్లకూడదు, అవివేకతనం తెల్లకూడదు. జాగ్రత్తగా దేవుడిచ్చిన కార్య ప్రకారం దేవుడు వెళ్ళమన్న స్థలాలకు వెళుతూ దేవుని సువార్త ప్రకటిస్తే, ప్రభు కార్యం చేస్తే ఒక దినాన నిన్ను దేవుడు పుట్టించి రక్షించి నీకు అన్ని నీరు, గాలి, ఆహారము, ఉద్యోగం అన్నీ ఇచ్చి చేస్తే నీకేం? కాబట్టి ఎలాగా? మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాం. రైల్వే స్టేషన్ మళ్ళీ రావాలి కదా. అక్కడికి వచ్చినప్పుడు యవనస్తులు పరిచయం చేసుకున్నాను. వాళ్ళు గోవాకు తాగడానికి, తినడానికి వచ్చారు. క్యాషినో అని, పబ్స్ అని తిరుగుతూ వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వారిని పరిచయం చేసుకుని, కేరళ వాళ్ళు నన్ను చూడగానే కొంత డ్రగ్లెస్గా మాట్లాడుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఎవరు వీళ్ళు గోవాలో ఏమో అని. తర్వాత వాళ్ళకు నేను పాస్టర్ని చెప్పకని, మీరు పాస్టర్ గారండి, తర్వాత యూట్యూబ్లో ఇదిగో చూడండి, వాక్యం చూడండి అని అంటే, 1,30,000 సబ్స్క్రైబర్లా, ఇంత పెద్ద పాస్టర్ గారా అని అంటా ఉన్నారు. లేదు నాన్న, పెద్ద పాస్టర్ ఏం కాదు, చిన్నోడిని, దేవుని కొరకు మీరు దేవుని స్వార్థ పడించండి అని చెప్పి మలయాళంలో ఉన్న వాక్యాన్ని వారికి కూడా వివరించడం జరుగుతుంది. మలయాళం నాకు కూడా కొంచెం అరియం, మలయాళ అరియం. కన్నడ కూడా వస్తుంది లైట్గా. ఈ కన్నడ, మలయాళము, హిందీ లాంగ్వేజ్తో ఆ గోవా ప్రాంతంలో మేనేజ్ చేయడం జరుగుతూ వచ్చింది. ఏదేమైనా ఒక
రక్షణ కార్యాన్ని అక్కడ వివరించడం జరుగుతూ వచ్చింది. సువార్త సునాదాన్ని వివరించడం జరుగుతూ వచ్చింది. దేవుడు ఘనమైన కార్యం జరిగిస్తూ వచ్చి పాపముతో నిండి ఉన్నారు. చాలా ప్రాంతాల్లో, ఆ సముద్ర ప్రాంతంలో బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసా మీకు? ప్రకటన గ్రంథం, బబులోను, ఓ బబులోన్, నీవు ఆకాశం మటుకు ఎక్కిందాను, వర్తకముల చేత, గంధవర్ధకముల చేత నీవు అతిశయిస్తూ ఉన్నావు, ఒక్కసారిగా కూలిపోతావు అన్నాడు దేవుడు. ఈ దినాల్లో డబ్బున్న దేశాలు, ప్రాంతాలు కూడా అదే స్థితిలో ఉన్నాయి. డబ్బు ఏం చేసుకోవాలో చేతగాక తెలియక క్యాసినో అని పబ్బులకని అక్కడ కూడా సువార్ చేశాం తెలుసా. అక్కడ కూడా పబ్బుల దగ్గర కూడా సువార్ చేశాం. దేవుడిచ్చిన అది కృప అని నేను నమ్ముతున్నాను. చాలామంది ధనవంతులైన వారు కార్లలో వచ్చి ఆ వాక్యాలు తదేకంగా చూసి వెళ్తా ఉన్నారు. బయటికి రావాలా? ఇన్నర్గా లోపల ఉండి ఉన్నంత వరకు మనకు మనమే ప్రకటించుకుంటే ఏం ప్రయోజనం? భయముతో ఉంటాము, బాధతో ఉంటాము, దిగులుతో ఉంటాము, కంగారు పెడతా ఉంటాం, ఏమైపోతుంది అనుకుంటూ ఉంటాం. ప్రకటించు దేవుని సువార్త, దేవుని మాటను ప్రకటించు. కాబట్టి గోవాలో 4 రోజులు ఒక అద్భుతమైన రీతిలో ప్రభు కార్యం జరిగిస్తూ వచ్చాడు. మమ్మల్ని ఆహ్వానించిన వారు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రిసీవ్ చేసుకొని, నిజంగా వారు ఎంత మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచిగా చూసుకొని వారు మమ్మల్ని ప్రేమించి ఓదార్చి వారికి ఉన్నదే పెట్టి పరామర్శించి ఇలాగ దేవుడు అద్భుతమైన రీతిలో సహాయపడుతూ వచ్చాడు. కాబట్టి ప్రేమైన దేవుని జనాంగమా, మా గురించి, మా భవిష్యత్తు గురించి ప్రార్థన చేయండి. రాబోయే దిన అనేక మీటింగులు ఉన్నాయి, అనేక ప్రాంతానికి వెళ్తున్నాం. అనేక ప్రాంతాలు ఎవరైనా పిలిచి ఆహ్వానిస్తే వాక్యం ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి రక్షణ కార్యంలోకి వారు నడిపించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఘనమైన కార్యం. కాబట్టి ప్రభు సహాయం చేయబోతా ఉన్నాడు. భారతదేశంలో కూడా గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాలని, ఒక ఉన్నతమైన రక్షణ కార్యాన్ని ఆయన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. లోకంలో ఎవరు కూడా మన కొరకు ఎవరు త్యాగం చేయాలి? ఒక యేసుప్రభువు వారు మాత్రమే త్యాగం చేశారు. యేసుప్రభువు వారు మాత్రమే నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి వచ్చాడు. తిరిగి లేచాడు మరలా ఆయన. ఆ సజీవుడైన దేవుణ్ణి విశ్వసించు, నీకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రతి ఆదివారం మార్కాపులో జరగబోయే పరిచర్య బాలంతో ప్రార్థన చేయండి. మీరు మార్కాపులో ఉన్న వారైతే రండి, దేవుని వాక్యాన్ని వినండి. ఒక మంచి సంఘాన్ని, ఒక మంచి వాక్య బోధను, ఒక మంచి దైవజనుడితో మీ సహవాసాన్ని ఏర్పాటు చేసుకోండి. గొప్ప కార్యం దేవుడు మీతో జరిగిస్తాడు. మీరు నేర్చుకుంటారు. పరలోకంలోనికి ఎలా వెళ్ళాలో, పరలోకంలోనికి వెళ్ళి మనం ఏమి చేయబోతున్నామో కూడా తెలియజేసి సగంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రండి, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను, కృప చూపించండి. మీరు చేసిన ఘనమైన కార్యం బట్టి స్తోత్రం. గోవాలో జరిగిన మీటింగ్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. వారిని రక్షించి బలపరచిన అవుట్ రీచ్గా జరిగిన సవార్త పరిచయం కూడా భద్రపరచండి, దీవించు. రక్షణ కార్యంతో నింపమని ఎవరెవరు దేవుని వాక్యాన్ని చదివారు వారు రక్షించబడుకు సాయం చేయండి. వృధాగా పోకూడదు నాయన. మీ వైపు చూస్తూ ఈ ధైర్యంతో అనేక మంది సువార్త పడుచుకు సాయం చేయండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయగలను. ఆమేన్.